ఇవాళ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది. మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా రిపోర్టును ఆధారంగానే డైరెక్ట్ లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు, గోదావరి నది ద్వారా 3 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చిండ్రు అన్నారు. కానీ నిన్న రిపోర్ట్లో ఒక 20 పేజీల్లో ఏం రాసిండ్రు? ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కి పట్టిండ్రు, ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ను పట్టించుకోలేదు, దాన్ని ఏదో ఇది చేసిండ్రు అని రాసిండ్రా లేదు? నేను ఒక 10 జాగాలు రాసిండ్రు. సో ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళే చెప్పిండ్రు, ఎక్స్పర్ట్సే. ఎవరికి చెప్పిండ్రు? కమిషన్కే చెప్పిండ్రు, నోటి మాటగా చెప్పిండ్రు, అఫిడవిట్ రూపంలో చెప్పిండ్రు. ఆ ఇచ్చిన అఫిడవిట్నే ఇలా మీ ముందు కూడా పెడుతున్నా. అంత స్పష్టం. ఇంకోటి ఏం మాట్లాడతారు? లేలే మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు, హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు. ఇక్కడ ఏం చెప్పిండ్రు? వ్యాప్కోస్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ అన్నారం సుందిలను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు. మీరు ఏ ఎక్స్పర్ట్స్ కమిటీని అయితే మేము తొక్కిపట్టినామో వాళ్ళని పట్టించుకోలేదన్నారో వాళ్ళే మీకు ఇచ్చిన నివేదికలోనే చెప్పిండ్రు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే దీన్ని బట్టి నిపుణుల కమిటీ ఇవాళ రిపోర్ట్ను తొక్కిపట్టిందనో లేకపోతే దాన్ని పట్టించుకోలేదని ఏదైతే నిన్న ప్రభుత్వం చెప్పిందో అది నిజంగా కమిషన్లో ఉందా లేదా ఫుల్ రిపోర్ట్ వస్తే బయటకు వస్తుంది. కానీ ఇలా అది పూర్తిగా అబద్ధం, గోబల్సు, వీళ్ళ అబద్ధాల పరంపర కొనసాగిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అది నిజమైతే నేను మొదట్లో చెప్పిన ఏది, ఒకవేళ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా బయటపెట్టిన 60 పేజీల రిపోర్ట్లో నిజం ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మేము తొక్కిపెట్టినాము, నిర్ణయం తీసుకోలేదంటే ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు ఏమని? మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది, డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు.